మనకి జావాలో వచ్చేసి కోర్ జావా, అడ్వాన్స్డ్ జావా అని ఉంటుందండి. ఓకే, సో బేసిక్ గా జావా వచ్చేసి ఒరాకిల్ కంపెనీ వాళ్ళది. ఇప్పుడు ఇదివరకు సన్ మైక్రో సిస్టమ్స్ అని ఉండేది. సన్ మైక్రో సిస్టమ్స్ నుంచి ఒరాకిల్ అక్వైర్ చేసింది. సో ఇప్పుడు ఒరాకిల్ కింద ఉంది జావా. సో ఈ కోర్ జావాని ఒక 2 months టైం పీరియడ్ పెట్టుకోవాలి. ఈ కోర్ జావా టైంలో ఊప్స్ కాన్సెప్ట్స్ బాగా నేర్చుకోవాలండి. ఇన్హెరిటెన్స్, ఎన్కాప్సులేషన్, ఇట్లా ఊప్స్ కాన్సెప్ట్స్ అన్నీ ఉంటాయి, పాలిమార్ఫిజం. సో వీటిని అంత ఇన్డెప్త్ నేర్చుకుంటే అంత బాగా జావాలో స్కిల్లింగ్ వస్తుంది అనమాట. ఈ ఊప్స్ కాన్సెప్ట్స్ ఈ ఫస్ట్ 2 months ఏదైతే నేర్చుకుంటారో దీన్ని బేస్ చేసి రిమైనింగ్ మొత్తం కూడా డిపెండ్ అయి ఉంటుంది. వన్స్ ఆ ఊప్స్ కాన్సెప్ట్స్ కంప్లీట్ అయిపోయాక ఎస్క్యూఎల్ స్ట్రాంగ్ గా నేర్చుకోవాలి. ఆ ఎస్క్యూఎల్ నుంచి మనకి జావాలో జేడీబీసీ కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే, జావా డేటాబేస్ కనెక్టివిటీ అని చెప్పి ఉంటుంది. సో దాన్ని కనెక్ట్ చేసుకుంటూ ఎస్క్యూఎల్ నుంచి జేడీబీసీ కనెక్ట్ చేసుకుంటూ అక్కడి నుంచి